చెరువులు కుంటలు అన్ని కూడా పరీక్షించడం జరిగింది. కనీసం మన గట్కేశ్వర వరకు కూడా చెరువులన్నీ కూడా కలుషితమైపోయినాయి. భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమైపోయి ఉన్నాయి. చెరువుల్లో ఈరోజు ఒక్క చేప కూడా బతకటం లేదు. నిన్ననే మనం పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నాం. మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంటేనే మనం కూడా మన జీవితాలు కానీ మన యొక్క ఆరోగ్యాలు కానీ బాగా ఉంటాయి. కానీ మన జవహర్ నగర్లో ఈ రోజే మన శంకరన్న చెప్పిండు ఇంతకు ముందే, తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ అప్పట్లో ఎవరు వాళ్ళకి అధికారం ఉంది, ఎవరు చెప్పేటోళ్ళు లేరని చెప్పేసి తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ని పెట్టింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం, తర్వాత కేటీఆర్ కూడా మనకి ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేశాడు. ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ పూర్తిగా ఎత్తేస్తామని చెప్పేసి ముందుగా చెప్పారు. తర్వాత వచ్చి 4 మూలలకి మేము కలెక్టర్లతో మాట్లాడాము. కలెక్టర్ల గారు కూడా మనకి ఆర్డర్ ఇచ్చారు, 4 మూలలకి తీసుకెళ్తాము, మీ యొక్క జవహర్ నగర్ మీదే బట్టను పడకుండా అని చెప్పడం జరిగింది. కానీ దాన్ని కూడా కేటీఆర్ గారు విస్మరించారు. తర్వాత ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. నేను రాగానే డంపింగ్ యార్డ్ని ఎత్తేస్తానని చెప్పారు. కనీసం డంపింగ్ యార్డ్ ఈ రోజున మరి మొన్న వెళ్ళారు ప్రతిపక్ష అఖిలపక్ష నాయకులంతా కూడా నాగోల్లో మీటింగ్ పెట్టుకొని తర్వాత రోజు వచ్చారు, డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగారు. మరి అక్కడ ఏం జరిగిందో ఏమో ఎవరికి కూడా తర్వాత పేపర్లో రావటం కానీ తర్వాత సమస్య అనేది అక్కడ ఏం జరిగిందనేది కూడా మన జవహర్ నగర్ ప్రాంత ప్రజలకు ఏమీ తెలవలేదు. అది తెలియపరచాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీదే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జవహర్ నగర్ ఓట్లు కావాలంటే ఎన్నో రకాల వాగ్దానాలు చేశారు. కంపల్సరిగా మీ యొక్క 4 మూలలకి దీన్ని విస్తరించాలని అదేవిధంగా మన నోట్లో రాశారు. ఎక్కడ మన ఈ లారీలు ఇంతకు ముందు గతంలో ఆపారు, మళ్ళా షురువు అయినాయి. ఎంతో చెత్తా చెదారం అంతా కూడా ఇక్కడ రోడ్ల మీద పడతా ఉంది. ఆ చెత్త అంతా కూడా దుర్వాసనతో నిండిపోయింది. ఉస్మానియా హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి అనేక కలీబరాలు వస్తూ ఉన్నాయి. అది కూడా పోతా ఉంటే బండి పోతా ఉంటే ఆ బండి వెనక వాళ్ళ చూద్దామన్నా కూడా పెద్ద ఎత్తున స్మెల్ వస్తూ ఉంటది. దాని గురించి కూడా మనం ఈ రోజున ఇది పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా డంపింగ్ యార్డ్ సమస్య పెద్ద ఎత్తున ఉంది. దీన్ని 4 మూలలకి తరలించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ మేము ఈ కమిటీ తీసుకునే నిర్ణయాలకి వాళ్ళకి పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పేసి నాకు ఈ అవకాశం వచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ ఉన్నాను.